హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్. మన ఆటోనగర్ జిఎం బాడీ బిల్డింగ్ షెడ్లో చూస్తున్న వెహికల్ అయితే మంట్రా క్లాక్స్ మహేష్ అన్న వెహికల్. ఈ వెహికల్కి మన షెడ్లో బాడీ క్యాబిన్ అయితే కడుతున్నారు. ప్రజెంట్ మెకానిక్ అన్న వాళ్ళు క్యాబిన్ వర్క్ చేస్తున్నారు. క్యాబిన్ లోపల డిజైన్ మొత్తం కంప్లీట్ అయింది. క్యాబిన్ బయట డిజైన్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం స్టీల్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న వుడ్ మీద అయితే మంట్రా క్లాక్స్ మరియు అట్నే యూట్యూబ్ సింబల్ అయితే వేపియడం జరుగుతుంది. అన్న అయితే ఈ స్టీల్ని అయితే అన్న వాళ్ళు బయట నుంచి కొనుక్కొచ్చిన తర్వాత అయితే ఇలాంటి డిజైన్లైనా అన్న వాళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది. బయట నుంచి అయితే డిజైన్లు ఏం కొనుక్కరారు. స్టీల్ నుంచి తెచ్చి అయితే మొత్తం మనం ఎలాంటి డిజైన్ చెప్తామో అలాంటి డిజైన్ అయితే అన్న వాళ్ళు కట్ చేస్తారు. ఈ వెహికల్ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. ఎందుకంటే వెహికల్ ముందు ఉంటుంది కాబట్టి చూడడానికి అయితే గలీజ్ కనపడుతుంది. పర్ఫెక్ట్గా ఉంటే ఏమైందంటే మనం చూడడానికి అయితే బాగుంటుంది. రెండు అద్దాల మధ్యలో అయితే మహేష్ అన్న జాల పెట్టడం జరిగింది. ఎందుకంటే వాతావరణాన్ని బట్టి అయితే యూజ్ చేసుకోవచ్చు. వర్షాకాలం వచ్చినప్పుడు అయితే లోపల సైడ్ నుంచి గ్లాస్ వేసుకోవచ్చు. ఎండాకాలం వచ్చినప్పుడు అయితే గ్లాస్ లేపుకుంటూ గాలి వస్తుంది, దోమలు రాకుండా జాల కూడా పెట్టడం జరిగింది. ఈ స్టీల్ అయితే అద్దం ఉన్నట్లే ఉంది. మెకానిక్ అన్న అయితే మనం టూ సైడ్ ఒక తీరుగా కనిపించడం జరుగుతుంది. ఇది నైట్ పూట అయితే వెహికల్స్కి అయితే అపోజిట్ రిఫ్లెక్షన్ లైటింగ్ కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వెహికల్ లైట్ మళ్ళీ తిరిగి దానికే కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే అద్దం ఉన్నట్లుంది. అదైతే అలాంటి డిజైన్స్ అయితే ఎక్కువగా పంజాబ్ వెహికల్స్కి, పంజాబ్ క్యాబిన్స్కి అయితే తయారు చేస్తారు. అన్న అయితే బీడింగ్ కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే కింద ఒక డిజైన్, పైన ఒక డిజైన్ రావడం వలన అయితే ఆ రెండింటిని కవర్ చేస్తూ బీడింగ్ అయితే కొడతారు. వెహికల్ మొత్తం ఎక్కడైనా అట్లా రెండింటిని కవర్ చేసుకుంటే అయితే బీడింగే కొడతారు. బీడింగ్ అనేది అయితే కవర్ చేయడానికి అందుకోసం అనేది ఇక్కడ అయితే వెల్డింగ్స్ ఉన్నాయి, ఏ ఉన్న బీడింగ్ వల్ల అనేది కవర్ అయితే అదే కొంచెం డెకరేషన్ లెక్క చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది బీడింగ్ అనేది. ఈ బీడింగ్ సెట్ చేసే ముందు అయితే వైపర్ల కోసం రెండు చిన్న చిన్న హోల్డ్ చేసుకోవడం జరిగింది. బీడింగ్ కాడ వదిలిపెట్టేది తతిమేని మొత్తం చిన్న చిన్న మొలలతో అయితే బీడింగ్ సెట్ చేయడం జరుగుతుంది అన్న వాళ్ళు. అన్న వెహికల్కి వైపర్స్ అయితే కిందనే పెట్టించాడు, పైన అయితే హోల్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇవి ఏమైనా పని చేయకపోయినా అవి సెట్ చేసుకోవచ్చు, అవి కాకపోతే ఇవి అన్నట్టుగా ఏదో ఒకటి అయితే అవసరపడుతుంది కదా అన్నట్టుగా అయితే మళ్ళీ తర్వాత పెట్టడానికి ఇబ్బంది అయింది. మళ్ళీ తర్వాత ఇబ్బంది కాకుండా ఎందుకంటే ముందు జాగ్రత్తతో వైపర్స్కి అయితే పైన కూడా హోల్స్ పెట్టించాడు. ప్రజెంట్ అయితే అన్న కిందనే వాడుతుంది, పాత బండి లెక్కనే. క్యాబిన్కి వేసిన పెయింటింగ్ గ్యాస్ బండికి ఉన్నట్టుందని అయితే అన్న చేంజ్ చేద్దామని మళ్ళీ అంటున్నాడు మహేష్ అన్న. అదైతే పర్ఫెక్ట్ ఇంతవరకు అయితే ఇంకా తెలియదు. దాన్ని అయితే ఏం చేస్తారో తర్వాత వీడియోలు చూద్దాం. నిన్న చూసిన వీడియో విధంగానైతే ఇక్కడైతే ఆరెంజ్ కలర్, ఇక్కడైతే వైట్ కలర్, ఇక్కడైతే గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది. దానికోసం అయితే అన్న వాళ్ళు పెయింటింగ్ అయితే తయారు చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. పాత బండికి ఏ విధంగా వేపించారో ఈ వెహికల్ కూడా అదే విధంగా అయితే వేపిస్తున్నారు. పెయింటింగ్ వేయడం కోసం అన్న టేప్ వేస్తుండు. టేప్ అనేది ఎందుకంటే మనకు ఒక కలర్ నుంచి ఇంకో కలర్ మీద పోకుండా మార్జిన్ అనేది మంచిగా వస్తుంది. కలర్ ఏందనేది అంటే షైనింగ్ కోసం మంచి అసలు టేప్ అనే దాని వలన అయితే కొంచెం కలర్ లుకింగ్ అనేది పెరుగుతుంది. క్యాబిన్ కలర్, ఆరెంజ్ కలర్ అయితే కొద్ది గొప్ప తేడాతో అయితే సేమ్ ఉంటాయి. అయితే ఒకటి కొట్టడం వల్ల అయితే కొంచెం అంత మనకు తేడా ఏం కనిపించదు. కానీ వైట్ గ్రీన్ కొట్టినాకనైతే లుకింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. పాత బండి కలర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా బాడీ ఫిట్టింగ్ కోసం యాంగ్లర్ నిలబెట్టారు అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ పెడుతున్నారు. ఎక్స్ట్రా బాడీ ఫిట్టింగ్ యాంగ్లర్ అనేది అయితే 3 ఫీట్లు రావడం జరిగింది. బాడీ మీద 3 ఫీట్లు ఎక్స్ట్రా ఉంది. ఇదైతే ఈ యాంగ్లర్లు అనేవి అయితే ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు అయితే కొంచెం సేఫ్గా ఉంటాయి. అందుకోసమనే ఈ యాంగ్లర్ ఎందుకు పెట్టించామంటే పచ్చిసారి కొడతాం మనం, ట్రైన్లు టమాటా ట్రైన్లు వేస్తాం, 60-70 స్పీడ్లు కొడతాం మనం. ఎందుకంటే మనం చూసుకోము కటింగ్లు అక్కడ ఏమైతే జారిపోతాయి, వన్ సైడ్ జారి కింద పడిపోతాయి. అందుకనే మనము ఈ యాంగ్లర్ తెప్పిస్తున్నాము. మళ్ళీ బాగా డాక్టర్కైనా షేప్లో లోడింగ్, యాపిల్ లోడింగ్ అయినా దేనికైనా ఈ సేఫ్టీ అన్నట్టు మనకు డ్రైవర్కైనా ఏ ఇబ్బంది ఉన్నప్పుడు నా స్టాప్ కొడితే మళ్ళీ 60-70 స్పీడ్ కొడితేనే మళ్ళీ పచ్చిసరుకు మన టైం అందియాలి మనం. ఇంకా నిమ్మలంగా 50 స్పీడ్ వండుకుంటా తినుకుంటా పండుకుంటా పోతే ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈ పచ్చి యాంగిలే తెప్పిస్తున్నాం. అది ఇప్పుడు మన పాట బండి లేకుండా ఉండాలి. ఇది యాంగిలే డబుల్ యాంగిల్, అది సింగిల్ యాంగిల్ మనది లేపాలంటే ఇబ్బంది అవుతుంది. ఇది లేపకుండా సింగిల్ డబల్ ఉంది. ఇది డబ్బా ఇచ్చడం అనేది ట్రేక్, అది మళ్ళీ ఇక్కడ కాలాలు వేసుకోవచ్చు, ఇల్లంగా పెట్టి కాలాలు వేసుకోవచ్చు, లేదా ఇక్కడ కాలాలు కొంచెం లిక్కు బాగా ఇచ్చింది. బాగా ఏంటంటే లిక్విడ్ బాగా ఇచ్చింది ట్యాంక్.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, కామెంట్ షేర్ అయితే అసలే మర్చిపోద్దు ఫ్రెండ్స్.